వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్వేతాని. ఇవాళ సింపుల్గా కనిపిస్తున్నాను ఏంటా అని చూస్తున్నారు కదా, సింపుల్గానే ఉన్నానండి. కారణం ఏంటంటే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్తో మేకప్ ప్రోడక్ట్స్ తయారు చేసుకొని మేకప్ వేసుకొని వచ్చాను అనమాట. సో సింపుల్గా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే నేను అప్లై చేసినటువంటి కాజల్ కానీ, ఐబ్రో జెల్ కానీ, ఫౌండేషన్ కానీ, లిప్స్టిక్ కానీ, ప్రైమర్, హైలైటర్ అన్నీ కూడా హోమ్ మేడ్ ప్రోడక్ట్సే నేను తయారు చేసుకునేటివి అనమాట. ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంది. సో చాలా న్యాచురల్గా, సింపుల్గా, గ్లోయింగ్గా ఉంది. స్కిన్ డ్యామేజ్ కాదు, కెమికల్ ఫ్రీ ఉంటుంది. బాయ్స్, గర్ల్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఫౌండేషన్ లూజ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో కంప్లీట్గా చెప్తాను. సో ఇప్పుడైతే చూసేయండి. మరి హోమ్ మేడ్ ఫౌండేషన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్ అనమాట. దానికి కావాల్సింది ఫస్ట్ మాయిశ్చరైజర్. మీరు ఏ మాయిశ్చరైజర్ వాడతారో ఆ మాయిశ్చరైజర్ని ఇలా 2 స్పూన్స్ తీసుకోండి. సో 2 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ ఎంతైనా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే తక్కువ క్వాంటిటీ చేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. రిజల్ట్ అయితే 100% ఉంటుంది. చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. ఫౌండేషన్ హెవీగా వేసినట్టు ఉండదు అనమాట. మీరు ఆఫీస్ కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ ఎక్కడ వెళ్ళినా కూడా, చిన్నపాటి ఫంక్షన్స్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. 2 స్పూన్స్ మాయిశ్చరైజర్ తీసుకున్నాక 1 స్పూన్ టాల్కమ్ పౌడర్ తీసుకోండి. టాల్కమ్ పౌడర్ కూడా మీ ఇష్టం, మీరు ఏది వాడుతుంటే తీసుకోండి. బేబీ పౌడర్ కానివ్వండి, స్పించ్ కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, యాడ్ల కానివ్వండి, మీరు ఏది వాడితే అది తీసుకోండి. సో 2 స్పూన్ మాయిశ్చరైజర్స్కి 1 స్పూన్ నేను పౌడర్ యాడ్ చేశాను. అతి ముఖ్యమైనది కాఫీ పౌడర్ అనమాట. కాఫీ పౌడర్ కూడా మీరు కాంటినెంటల్ కానీ, నెస్కాఫీ కానీ, బ్రూ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో అవి కాకోకుండా మీరు నార్మల్ గ్రీన్ లేబుల్ లాంటి కాఫీ పౌడర్ వాడకండి. ఇలాంటి కాఫీ పౌడర్స్ ఏదైనా తీసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్గా స్కిన్ షేడ్ వచ్చేది మెయిన్ కారణం ఇదే అనమాట. ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత తక్కువ క్వాంటిటీ యాడ్ చేశానో. సో దీనివల్ల మనకి పర్ఫెక్ట్ స్కిన్ టోన్ అనేది వస్తుంది. ఎక్కువ పౌడర్ యాడ్ చేస్తే బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోతుంది. సో మీ స్కిన్ టోన్ ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. పర్ఫెక్ట్గా స్కిన్ కలర్ వచ్చేస్తుంది. అలాగే చూసారు కదా ఫౌండేషన్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్, మాయిశ్చరైజర్, అలాగే టాల్కమ్ పౌడర్, కాఫీ పౌడర్. సో 3 మిక్స్ చేస్తే చూడండి ఫౌండేషన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఈజీగా బ్లెండ్ అవుతుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, చాలా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. మనము ముఖ్యమైనది మాయిశ్చరైజర్ యాడ్ చేసాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవ్వడమే కాకుండా స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మాయిశ్చరైజర్ ఉండడం వల్ల స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో ఇది చేతికి అప్లై చేసుకోవడం వల్ల మీకు ఇలా తెలిసింది. ఇప్పుడైతే డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫౌండేషను. ఇదే వాడుతూ ఉన్నాను 1 వీక్ నుంచి కూడా. సో అందువల్లే కొంచెం వీడియో పెట్టడం కూడా లేట్ అయింది. ఎందుకంటే బెస్ట్ రిజల్ట్ రావాలి కదా. ట్రై చేసి 100% రిజల్ట్ వస్తేనే మీకు చెప్తాను. డైరెక్ట్గా చేతి పైన కాకుండా ఇలా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. జూమ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది, ఏంటి, స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది కూడా. చూడండి జూమ్ చేశాను. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. 100% రిజల్ట్ ఉంటుందన్నమాట. మనము హెవీ ఫౌండేషన్స్ అంత కాస్ట్లీ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకైతే హోమ్ మేడ్ న్యాచురల్ ఫౌండేషన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎలాంటి స్కిన్ టోన్ ఎలా వాళ్ళకైనా బాగుంటుంది. మీరు కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవడంలోనే ఉందన్నమాట అంతా కూడా. సో చూసి యాడ్ చేసుకోండి. లిటిల్ బిట్ యాడ్ చేసుకొని తర్వాత చూసి నెక్స్ట్ టైం కొంచెం పౌడర్ యాడ్ చేసుకోవడం అలా చేయండి అనమాట. ఇప్పుడైతే ఫౌండేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనము లూజ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. లూజ్ పౌడర్కి మనకి కావాల్సింది ఏంటి అంటే కార్న్ ఫ్లోర్ అనమాట. సో కార్న్ ఫ్లోర్ని ఇక్కడ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్లోకి నేను ఇక్కడ యాడ్ చేసినది ముల్తానీ పౌడర్ అనమాట. సో ముల్తానీ మట్టి కానివ్వండి, లేదంటే ఆరెంజ్ పౌడర్ కానివ్వండి, రోజ్ పౌడర్ కానివ్వండి, శాండిల్వుడ్ పౌడర్ కానీ ఏదైనా సరే 2 స్పూన్స్ యాడ్ చేశాను. అందులోకి కాస్తంత కాఫీ పౌడర్ యాడ్ చేశాను అనమాట. అదే అండి, నెస్కాఫే కానీ, బ్రూ కానీ, కాంటినెంటల్ కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా పర్ఫెక్ట్గా స్కిన్ టోన్కి తగ్గట్టుగా రావాలన్నమాట మనకి. అతి ముఖ్యమైనది మనకి కాఫీ పౌడరే కాబట్టి ఎక్కువగా యాడ్ చేసినట్లయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. మీరు పర్ఫెక్ట్గా లూజ్ పౌడర్ తయారు చేసుకోవాలంటే తక్కువ క్వాంటిటీతో మీరు యాడ్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా స్కిన్ టోన్ వచ్చేలాగా మిక్స్ చేస్తూ ఉండండి. 3 ఇంగ్రీడియంట్స్ మనకి ఫౌండేషన్ ఏ విధంగా కలర్ వచ్చిందో ఆ కలర్లోకి వచ్చేస్తుంది. కొంచెం రోజుగా ఉంటుంది. ఇదే అనమాట లూజ్ పౌడర్, ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయిపోయింది.
సో సింపుల్ అనమాట. ఇంతే లూజ్ పౌడర్ తయారు చేసుకోవడం. ఇప్పుడైతే బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఒక బ్రష్తో వేసుకోవడమే అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో, కాంబినేషన్ స్కిన్ ఉంటుందో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. నాకైతే సి జోన్, టీ జోన్ చాలా ఆయిలీగా ఉంటుంది. సో ముఖ్యంగా సమ్మర్లో ఎవరికైనా ఆయిలీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మనం ఎంత కాస్ట్లీ పెట్టి కొన్న లూజ్ పౌడర్స్ కానీ, కాంపాక్ట్ పౌడర్స్ కానీ నాకు ఇంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ రాలేదు. నిజంగా చెప్తున్నాను. నేనైతే డ్రై స్కిన్ కానీ, సెన్సిటివ్ స్కిన్ కానీ, పింపుల్స్ ఉండే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు. కెమికల్ ఫ్రీ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్కిన్ టోన్కి కూడా. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత న్యాచురల్గా ఉందో, ఎంత మ్యాట్ ఫినిష్ ఉందో. ఇటుపక్క చూడండి, కొంచెం ఆయిల్గా కనిపిస్తుంది. అప్పుడే చాలా చాలా బాగుంటుంది. 100% ట్రై చేసే చెప్తున్నాను నేను. సో రెడీ అయ్యేసి బయటికి కూడా వెళ్ళేసి వచ్చాను. సో లాక్డౌన్ టైంలో బయటికి ఏంటి అని చూస్తున్నాను కదా, కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళాను. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, అటుపక్క కూడా వేశాను. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు రెండు సేమ్గా కనిపిస్తున్నాయి కదా. చాలా చాలా బాగుంటుంది. బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా, ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది అనమాట ఈ వీడియో. ఫౌండేషన్, లూజ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో అని చెప్పాను. సో ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కూడా మీరు నాతో షేర్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మేకప్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా? అయితే థ్యాంక్ యూ, బాయ్.